కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 10 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ చార్టెడ్ ఫ్లైట్ లాంటి ఒక విమానంలో ఒక్కసారిగా సాంకేతిక పరమైనటువంటి లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నించే క్రమంలోనే ఇది ఒక బిల్డింగ్ని ఢీకొని కుప్పకూలిపోయింది. భారీగా శబ్దాలతో పాటు అది బ్లాస్ట్ అయినటువంటి దృశ్యాలు ఇప్పటికే కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వరుస ప్రమాదాలు చూస్తుంటేనే బెంబెలెత్తిపోయే పరిస్థితి. ట్రైన్ ప్రమాదాలు కావచ్చు, ఫ్లైట్స్, బస్సులు, కార్లు, ప్రతి చోట ప్రమాదం ప్రమాదం ప్రమాదం. ఈ ప్రమాదానికి కారణం ఏంటి? టెక్నికల్ ఇష్యూస్కి ఇదంతా కూడా సెకండరీ. కానీ ఇంతమంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణం కాస్త ప్రమాదంగా మారుతుంటే ఎంత భయం వేస్తోంది. సాధారణ ప్రజానికం ఇందులో బలైపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఘోరమైన దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. మెక్సికోలో పశ్చిమాన ఉన్నటువంటి టోలుకా ఎయిర్పోర్ట్కి సమీపంలో టోలుకా, అలానే ఆ ఎయిర్పోర్ట్కి ఇంకా రీచ్ అవ్వడానికి 5.7 కిలోమీటర్స్ ఉందంట. ఇంతలోనే ఈ ఫ్లైట్లో టెక్నికల్ ఇష్యూని రికార్డ్ చేశారు. గుర్తించడంతో దాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాలనే ఉద్దేశంతో అదే వేగంతో వెళ్తున్నటువంటి ఆ ఫ్లైట్ కాస్త ఈ టోలుకా ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉన్నటువంటి ఫుట్బాల్ కోర్టు ఏదైతే ఉందో అక్కడ క్రికెట్ స్టేడియం ఉందో దాన్ని ల్యాండ్ చేయాలి అని ప్రయత్నించే క్రమంలోని ఒక బిల్డింగ్ని, ఒక భవంతిని ఢీకొట్టింది. అక్కడికక్కడే ఆ భవంతి పైన అది ఢీకొన్న తర్వాత భారీ శబ్దంతో పేలిపోయింది. మొత్తం చూస్తే కనుక కుప్పకూలిపోయినటువంటి బిల్డింగ్ పైన భారీ శకలాలతో కనిపిస్తున్న ఫ్లైట్కి సంబంధించిన దృశ్యాలు కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. దీంట్లో 10 మంది ప్రయాణిస్తున్నారు. మొత్తం అందరూ కూడా చనిపోయారు ఈ దుర్ఘటనలో అనేది కూడా ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళ పరిస్థితి అలా ఉంటే స్థానికంగా జరిగినటువంటి ఈ ఘోరమైన దుర్ఘటనకు సంబంధించి ఇంకా ఎంతమంది ఇందులో మృతులు ఉన్నారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్, ఎమర్జెన్సీ టీమ్స్ అయితే ఘటనా స్థలికి చేరుకున్నాయి. అసలు అంచనా వేయటానికి కూడా చాలా కష్టంగా ఉంది. పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయినటువంటి ఆ విమాన దృశ్యాలు చూస్తే దగ్గరికి వెళ్ళి రెస్క్యూ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిలో మొత్తం అందులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా అందులో ప్రాణాలు కోల్పోయినట్టుగానే ప్రతి ఒక్కరు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే స్కోప్ కూడా లేదు. ఎందుకంటే ల్యాండ్ అవుతున్న క్రమంలో ఒక చోటుకి ఒరిగిపోయినా, ఇంకొకటి జరిగినా, కొంతమంది చనిపోయినా మిగతా వాళ్ళు చిన్న చిన్న గాయాలతోనైనా బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఒక భారీ భవంతి పైన అది అలా ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో ఆ భవంతిని ఢీకొని అది అలా కుప్పకూలిపోవడం, భారీ శబ్దంతో అగ్ని మంటలు, అగ్ని కేలలు ఎగసి పడటంతో అందులో ఉన్నవారందరూ చనిపోయి ఉంటారనేటటువంటి ఒక విషాదకరమైన వార్త అయితే వస్తోంది. ఇంకా ఆ లొకాలిటీలో కానీ ఆ పడిపోయినటువంటి విమానం కుప్పకూలిన భవనంలో ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఎమర్జెన్సీ టీమ్స్ అక్కడ రెస్క్యూ కొనసాగిస్తున్నాయి. ఇమీడియట్గా దాన్ని శకలాలను తొలగించే ప్రయత్నం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ పూర్తిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ బిల్డింగ్కి కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ అందరూ ఎవరైనా క్షతగాత్రులు ఉన్నా వాళ్ళు బయటకు తీసి హుటాహుటిన హాస్పిటల్కి తరలించడానికి కూడా కొంత రిస్క్గానే కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా రెస్క్యూ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఉదయం నుంచి ఇక్కడ మనం చూడొచ్చు, యూపీలోని ఢిల్లీ ఆగ్రా యమునా ఎక్స్ప్రెస్ వే దగ్గర జరిగినటువంటి బస్సుల ప్రమాదం కూడా చూసాం. పొగమంచు కారణంగా వరుసగా 4 బస్సులు, 2 కార్లు ఢీకొన్నటువంటి ప్రమాదంలో కూడా మృతుల సంఖ్య 4 ఉన్నారు. ఇందులో అది ఇంకా ఇలా మర్చిపోకముందు ఇప్పుడు మెక్సికోలో జరిగిన విమాన ప్రమాదం కూడా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ విమానం అనేది టోలుకా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే టోలుకా సాన్ మటాయో మధ్య ఈ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా తెలుస్తోంది. సెస్నా సైటేషన్ 3 ఎగ్జిక్యూటివ్ జెట్ ఈ విమానంగా తెలుస్తోంది. అయితే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే మినీ చార్టెడ్ ఫ్లైట్ అని చెప్పొచ్చు. కేవలం 10 మెంబర్స్ మాత్రమే ఉంటారు ప్రయాణికులు. 10 మందితో వెళ్తున్నటువంటి విమానం కాస్త ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావటం, సాంకేతిక పరమైన టెక్నికల్ ఇష్యూసే ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకుంటుంది అంటేనే టెక్నికల్ ఇష్యూ రేజ్ అయినట్టు ముందస్తుగానే తెలియటంతోనే ఎయిర్పోర్ట్కు వెళ్ళకముందే ఎక్కడైనా ఒక సేఫెస్ట్ ప్లేస్ దగ్గర దీన్ని ల్యాండ్ చేయాలి అనే ప్రయత్నంలో చాలా ఫాస్ట్గా వెళ్తున్నటువంటి
అయినటువంటి దృశ్యాలు కూడా మనకి సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. సో ఆ ప్రమాదానికి సంబంధించి రివీల్ అయినటువంటి వీడియోలో కూడా మనకి చాలా క్లారిటీగా కనపడుతోంది. సో విమానం కూడా అత్యంత వేగంగా వెళ్తోంది. వేగంగా వెళ్తూ ల్యాండ్ అవ్వాలి అనే ప్రయత్నించే క్రమంలోనే ఒక్కసారిగా ఒక భవంతిని ఢీకొని అది అలా కుప్పకూలి భారీ శబ్దంతో పేలిపోవటంతో ఘోరమైన దుర్ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 10 మంది కూడా చనిపోయారు అని తెలియటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు